హలో ఆల్, ఐఎమ్ డైటిషియన్ భాగ్యరేఖ. లూజ్ మోషన్స్ అయినప్పుడు, వామిటింగ్స్ అప్పుడు ఓఆర్ఎస్ అనుకుని మనం యూజ్ చేస్తున్నది ఇది. కానీ ఇది ఫేక్ ఓఆర్ఎస్. అసలైన ఓఆర్ఎస్కి ఫేక్ ఓఆర్ఎస్కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒరిజినల్ ఓఆర్ఎస్ ప్యాకెట్ మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. దీనిలో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ కంటెంట్ దాదాపుగా ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎలక్ట్రోలైట్స్, సాల్ట్స్, పొటాషియం కానీ క్లోరైడ్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసిన ఫార్ములా బట్టే ఉంటాయి. కానీ ఫేక్ ఓఆర్ఎస్ఎల్లో ఈ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉండదు, కానీ ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫైడ్ మార్క్ ప్రెజెంట్ అయి ఉంటుంది. సోడియం కంటెంట్ ఇందులో తక్కువ ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్రూట్ బెవరేజ్ అనమాట. ఈ ఫేక్ ఓఆర్ఎస్లో షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నాట్ అండ్ ఓఆర్ఎస్ అని రాసి ఉంటుంది. ఈ ఫేక్ ఓఆర్ఎస్ మీద నాట్ ఏ డబ్ల్యూహెచ్ఓ ఓరల్ డిహైడ్రేషన్ సాల్ట్స్ అని రాసి ఉంటుంది. అంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసిన ఓఆర్ఎస్ కాదు అని రాసి ఉంటుంది. అండ్ అలానే మీరు ప్యాకెట్ని జాగ్రత్తగా గమనించినట్టయితే దాని మీద డోంట్ యూజ్ డ్యూరింగ్ డయేరియా అని రాసి ఉంటుంది. అంటే డయేరియా కండిషన్లో యూజ్ చేయొద్దు అని క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ ఫేక్ ఓఆర్ఎస్ఎల్ని డయేరియా కండిషన్లో యూజ్ చేస్తాం. ఆల్రెడీ లూజ్ మోషన్స్ అవుతున్న పేషెంట్కి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఈ ఫేక్ ఓఆర్ఎస్ఎల్ ఇవ్వడం వల్ల ఆ పేషెంట్కి లూజ్ మోషన్స్ ఇంకా పెరిగి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి బ్రెయిన్ స్వెల్లింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా చనిపోయే కండిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈసారి ఒరిజినల్ ఓఆర్ఎస్ మాత్రమే యూజ్ చేయండి, ఫేక్ ఓఆర్ఎస్ కాదు. థ్యాంక్ యూ.